ఎన్నో శాస్త్రాల గురించి అవగాహన ఉన్న చాణక్యుడు స్త్రీమూర్తిలో ఉండకూడనటువంటి కొన్ని లక్షణాల గురించి ప్రస్తావించాడు. ఎందుకంటే స్త్రీతోనే సృష్టి, స్త్రీతోనే వినాశనం అంటారు మన పెద్దలు. ఈ నేపథ్యంలో స్త్రీలో ఏ ఏ లక్షణాలు ఉండకూడదని ఆచార్యుడు చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1. అహం. కొందరు స్త్రీలు చాలా వినయంగా ఉంటారు. అలాంటి వారి కారణంగా పుట్టినిల్లు మరియు మెట్టినిల్లు సిరి సంపదలతో విరసిల్లుతుంది. కానీ కొందరిలో మాత్రం అహంకారం ఉంటుంది. అహంకారం వలన వారికే కాదు, వారి బంధువులకు కూడా ప్రమాదమే. స్త్రీలోని అహంకారం వినాశనానికి దారి తీస్తుంది. స్త్రీలకు అహంకారం ఉండటం అస్సలు మంచిది కాదు. 2. అత్యాశ. దురాశ దుఃఖానికి చేటు అనే విషయం దాదాపు అందరికీ తెలుసు. దీనిపై పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. అయితే సంతృప్తి లేని స్త్రీ ఎప్పుడూ అశాంతి, ఆందోళనతో జీవిస్తుంది. దీని ఫలితంగా నిత్యం తన భాగస్వామితో మరియు పిల్లలతో కోపంగానే ఉంటుంది. ఆమె ప్రతిరోజూ ఒత్తిడితోనే ఉంటుంది. తన కుటుంబం పురోగతిని సాధించలేదు. 3. కోపం. స్త్రీలకు కోపం ఉండటం సహజమే. తనకు కాకుండా తాను వెళ్ళిన కుటుంబానికి కూడా మంచిది కాదని చాణక్యుడు చెప్పాడు. కోపంతో ఉన్న మహిళ ఇతరుల స్నేహాన్ని ఎన్నటికీ పొందలేదు. ఇతరులతో ఉన్న సత్సంబంధాలు నశించడమే కాదు, బంధువర్గాల్లో లేనిపోని గొడవలకు కూడా దారి తీస్తుంది. స్త్రీలు కోపం లేకుండా శాంతమైన స్వభావాన్ని కలిగి ఉండటం మంచిది. 4. ఆధారపడటం. స్త్రీ ఇతరులపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడితేనే మంచిది అని ఆచార్యుడు చెప్పాడు. స్త్రీ స్వతంత్రంగా ఉంటే తన పిల్లల జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుందని, వారి చదువులకు ఎలాంటి ఆటంకాలు కలుగవని అభిప్రాయపడ్డాడు ఆచార్యుడు. స్నేహితులారా, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.